వైసీపీ పాలనలో అప్పటి ప్రజా ప్రతినిధుల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అధికార వండతో రెచ్చిపోయిన పరిశ్రమల యజమానులను, కాంట్రాక్టర్లను జలగల్లా పీల్చుకు తింటున్న ఘటనలు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా విజిలెన్స్ నివేదికలో వైసీపీ మాజీ మంత్రి విడుదల రజనీ అక్రమాలు బయటపడ్డాయి. పల్నాడు జిల్లాలో ఓ స్టోన్ క్రషర్ యజమాని బెదిరించి కోట్లాది రూపాయలు వసూలు చేయడం సంచలనం రేపుతోంది. పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానులను బెదిరించి విడుదల రజనీ, ఐపీఎస్ అధికారి పల్లె జాషువా కలిసి 2.20 కోట్ల రూపాయలు అక్రమంగా వసూలు చేసినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తేల్చింది. అందులో 2 కోట్లు విడుదల రజనీ, 10 లక్షలు జాషువా, మరో 10 లక్షలు రజనీ పీఏ తీసుకున్నట్లు నిర్ధారించింది. వీరందరిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, జాషువాపై అఖిల భారత సర్వీసుల నియమావళి ప్రకారం చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది. ఈ మేరకు తాజాగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.